హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలో కార్తిక్ లాక్స్. ఎట్లున్నారని అయితే మంచిగా ఉన్నా, మీరు అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. మంచిగా ఉన్నారు కూడా. సో ఇలా ముచ్చట ఏంటంటే మా చిన్నగానికి వచ్చేసి 4 months కంప్లీట్, 5 months అన్నట్టు. సో 4 months షూట్ చేస్తున్నాము. చూసాం పాసిబుల్ చిన్నగా ఏదో ట్రైల్ వేస్తున్నాం ఇట్లా ఫస్ట్ ఏమో. చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు చూపిస్తాం, ఓకేనా? మేము వీడితోటి చేస్తున్నాము, ఎట్లా చేసినాము అనేది చూపిస్తాం. సో మేము చెప్పినాక ఈ సెటప్ అంతా ఇదే. మా వాళ్ళు కింద కూర్చొని పని లేని బాగా జుట్టు వెక్కినట్టుగా ప్రయోగాలు చేసినాను 4th month అన్నట్టు. ఏంటి అనుకున్నాం, టమాటాలు, ఇదేంటి కరివేపాకులు, క్యాప్సికమ్, ఎటు ఇదిగో దొండకాయ, టమాటాలు, ఇట్లా ఇంట్లో కూరగాయలు కూడా అన్ని పెట్టేసి జస్ట్ ఇక నిమ్మకాయలు ఒకటి మిగిలిపోయి, నిమ్మకాయలు బీరకాయలు సెట్ అవుతారు అని పెట్టలే అన్నట్టుగా. పాపం అయితే వాడి ఈ పాప కూర్చుంటుందా? పాప మీ అమ్మ అన్ని ప్రయోగాలు చేస్తుంది, నువ్వు కూర్చుంటావాడా? చిన్నగా చిన్నగా ఏడ్చినావు అనుకో బిస్కెట్ అవుతుంది అంతా. చిన్నగా రెడీగా చిన్నగాడు అనుషాకనే తీస్తుంది ఫొటోస్. అనుషాక చిన్నగా మెల్లగా ఏడవకుండా అగ్గో అగ్గో. అయ్యో 3 ఉండాలి, 3 గలగల కరాబా చిన్నగా. పగవన్ కూడా రావద్దు బాధ పాపం. చిన్నగాడు అగ్గో గో 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 ఏడుస్తూనే ఉంటాడు చిన్నగాడు. ఏడవద్దు ఏడవద్దు చిన్నగా. చిన్నగాడు చిన్నగా ఏమైనాయి దించు అనుషక్క. అగో చిన్నగాడు ఎట్లా వస్తుండగో. చిన్నగాడు చిన్నగా అగో నిమ్మలాగా ఉంటుందా? అగో మంచిగా ఆడుకుంటుందా? అగో డిస్టర్బ్ చేస్తలేదా? ఏడువమ్మ ఒకసారి చిన్నగా నవ్వమ్మా. ఇటే ఇచ్చినా ఇచ్చిడా అదే అర్రే క్యారే ఏందిరా నన్ను ఏం చేసుకుర్రా? ఏ తను 2 టమాటాలు దండ్రా తను 2 టమాటాలు ఇట్లా చూడు ఒకసారి. ఆడ నీ బ్రో ఫోన్ పడుతుంది. పాపం పగన్ కూడా రాదు. మా అనుషాక బాగా కష్టపడుతుంది పో. ఇలా నీకోసం ఎంతమంది కష్టపడుతుర్రా చిన్నగా ఒక్క ఫోటో కోసం. ఒక పల్ట్ అంటే ఇరా చిన్నగా, ఒక పల్టి అమ్మా చేసింది. ఒక పల్ట్ అయ్యిరా సపడేక. ఒక్క పల్ట్ అయినామంటే మీ అమ్మ ఒక్కసారి ఇచ్చారు అనుకో. కూరగాయలను ఖరాబ్ వేస్తుంది అంటే చిన్నగా మీ అమ్మ కూరగాయలను ఖరాబ్ వేస్తుంది. తీసేరుగా మనగా పండైతే ఈ ఫోటోలు నువ్వెప్పుడే ఫీల్ అయినావు తీసేయమని. అయిపోయింది. నికాల్తే చిన్నగాని నికాల్తే. అగ్గో విచారైతే చిన్నగాడు పార్వనైతే వారు చిన్నగాని ఇప్పుడు అవి ఎత్తేటప్పుడు ఉంటుంది అసలు ఆటగా. చిన్నగానికి కోపం వచ్చిందా? చిన్నగా బోలు కూడా పడతలేదు చిన్నగాడు. ఇంకేంది అవన్నీ ఎత్తుకో ఇక. ఆమె నువ్వేం చేసినా గట్టిన ఎత్తుది కానీ ఎత్తేసేరా మీరు. సరే కూరగాయలు ఎత్తుకోరు ఎత్తేసేరాడు. గట్ల విరుస్తుంది ఏమరా ఏ అని చాలు తీరా. ఆమె చూడొద్దు ఇక చాలు తీరిగా. అమ్మా మంచి విషయాలైనా ఇప్పుడాకనే మెడవలే ఇప్పుడు ఏడుస్తున్నావా? ఫోటో షూట్ ఏడవలే కానీ ఏడవద్దు. అమ్మా దెబ్బలు పడతాయి నీకు ఏడిస్తే. నిజా
సో నిన్నటి వీడియోలో మనకు వరకు మిషన్ గురించి చెప్పినాం కదా. సో ఏమైందంటే ఇక వాళ్ళు ఫస్ట్ టైం రానని చెప్పారు. తర్వాత నైట్ 7:30కి అట్లా కాల్ చేసి మీ పొలం కోసం అని చెప్పారు. ఏమైందని మళ్ళీ అడిగిన, అలా రానని చెప్పి వస్తాను సడన్గా డిసిజన్ ఏంటంటే వేరే వాళ్ళు కోసిపించుకుంటున్న వాళ్ళకి అసలు వేయించుకున్నట్టు మన పొలం కాడికి వచ్చారు. ఇక నైట్ అయితే ఇక పొలం అంతా కట్ చేసారు. సో నైట్ పాసిబుల్ కాలేదు. ఇక ఎలాగ చిమ్మున చీకటి అయింది. చీకటి వీడియో తీస్తే బాగుంటుందని తీయలేదు. ఇక మన పొలం కనిపిస్తుంది ఇదంతా కట్ చేసాం నైట్లోనే. కోసుడు అయితే మంచిగా కోసిండు. వరాల పండు కూడా చూసారా, ఆల్మోస్ట్ ఎక్కడ ఒడ్డు కూడా కనిపించకుండా మంచిగా కోసిండు. సో ఇప్పుడు మనకు ఎన్ని వడ్లు అయినాయని చూపిస్తాం మన ఒడ్డు కూడా. ఓకేనా, కనిపిస్తున్నాయి ఇవి మా ఒడ్లు అన్నట్టు. అసలు యాక్చువల్ అనుకున్న లొకేషన్ ఫస్ట్ వేరే కానీ పోసింది ఇక నెక్స్ట్ వేరే అన్నట్టు. ఎక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్. సో ఇక్కడ వరకు అన్నట్టు మన ఒడ్లు మొత్తం ఓవరాల్గా. ఫస్ట్ ఒడ్లు పోద్దామని సాగు వేసిన ప్లేస్లో పోయకుండా అక్కడ కనిపిస్తున్నా, దీనికి అపోజిట్ అక్కడ కొంచెం ముందుకి అక్కడ పోద్దామని ఫస్ట్ సాగు చేయించిన కానీ పాసిబుల్ కాలేదు. సో ఈ అమ్మాయి ఏమన్నదంటే కొంచెం వెహికల్స్ వస్తే ఇబ్బంది ఎందుకు, వచ్చిపోయేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ సీసీ రోడ్ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ వెహికల్స్ రావను కదా, జస్ట్ నార్మల్గా మామూలుగా వెళ్తారు. జస్ట్ మల్లన్న గుడికి వెళ్ళే దారి, ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఆ రూట్లో వచ్చినాం మేము. ఎన్ని వడ్లు అయినా చెప్పలే కదా, ఒకటే ట్రాక్టర్ అయింది. చూడడానికి అయితే చేను మాత్రం బాగానే వచ్చింది. బట్ ఏమైందో తెలియదు, వడ్లు అనేది సరే ఒకటే ఫుల్ అయిపోయింది. ఒక ట్రాక్టర్ అయితే ఫుల్ అయింది, ఒక్కటే కాదు. సో చాలామంది కూడా తక్కువనే వచ్చినాయి అని అయితే అందరు అంటున్నారు. అది ఎవరైతే ఎట్లుందో లేదు, మాదైతే కొంచెం పర్లేదు, మరి వరేసాం కాదు, పర్లేదు బాగానే వచ్చినాయి వడ్లు అయితే మాకు. ఆల్రెడీ ఇక ఈవినింగ్ అవుతుంది. ఇక ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వడ్లు కూడా నూకాలి. వడ్లు నూకినాక మన ఎంత వచ్చినాయి అని చూపిస్తాయి. ఎందుకంటే ట్రాక్టర్ అంటే వడ్లు దగ్గర ఏర్పడాయి కదా, చిన్నగా వడ్లు నూకినాక కుప్ప కొట్టి కవర్ వేస్తామో ఆ కవర్ వేసినాక చూపిస్తా. కొంచెం అటు ఇటు అన్నట్టుగా, అంటే బెటర్గా వచ్చినాయా లేదని మనం ఉంటే చెప్పండి ఎవరన్నా. చిన్నగా ఇంటికి పోయినా, ఇంటికి పోయి మా పోరాళ్ళు ఉండే స్కూల్ కాడ, చిన్నగా పోయి స్కూల్ కాడికి ఎక్కించుకొని ఇంటికి డ్రాప్ చేసి ఇలా డ్రాప్ చేసేవారికి ఇక వడ్లు నూకే టైం అయింది. వడ్లు నూకుతాయి. ఇక వడ్లు నూకినాక చెప్పినా కదా ఇప్పుడు ఆ వడ్లు ఎన్ని అయినాయి చూపిస్తా తర్వాత. ఇదే మన వడ్లు ఇంత అయినాయి అన్నట్టు చూడరు. ఇదైతే కవర్ కప్తే అయిపోతుంది. నాన్న కూడా వచ్చిండు కవర్ కప్పనికి. కవర్ కప్ప చూపిస్తా ఫైనల్గా. సో ఫైనల్గా అనేది ఇక పట్లు కుప్ప నూకినాం, ఇక కవర్ కప్పినాం. ఇక ఇంటికి కొంచెం పిల్లలతో స్పెండ్ చేయాలి. అలాగే స్కూల్ ఇక్కడికి నుంచి తీసుకొచ్చి ఇంటికి డ్రాప్ చేసి వచ్చేస్తున్నావు. అదో టైం స్పెండ్ చేసినంత కూడా లేకుండా అయిపోయింది. ఈ ఒడ్ల పని అంటే అట్లనే ఉంటుంది కదా, ఎందుకంటే నూకేది ఒక్కడిని ఏం చేస్తావు. నాన్నతోటి కాదు నువ్వు కూడా జస్ట్ నేర్పుతాడు అయినా కానీ నువ్వు కూడా నాన్నతోటి కాదన్నట్టు. సో ఇక నేనే చేసుకోవాలన్నట్టు, తప్పదు. ఇక ఇంకొక పొలం ఉంది, ఆ పొలం కొప్పించినాక ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పటికైతే దగ్గర నేను 4:15కి వచ్చిన. దగ్గర ఇక చీకటి అయిపోయింది. ఇక్కడనే అయిపోయింది ఆల్మోస్ట్ ఇక చీకటి. చిన్నగా ఒడ్లు నూకి చెప్తున్నాగా ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అప్ అయినా చూద్దాం. ఇంట్లోకి స్టార్ట్ చేసినట్టు వెళ్ళి చూద్దాం మా పోలు ఏం చేస్తారు. ఈత డీసెంట్గా రాసుకుంటున్నా బ్రో. ఏం రాస్తున్నావు చాలా సేవ నుంచి? ఏంటి రవి దీర్ఘాలా? ఎవరు పెట్టించిర్రా? సార్ పెట్టించిండా? అయ్యా చెల్లెకి ఏం పెట్టాలి? అది అని ఆది ఆడేట వెళ్ళిపోతుండే బ్రో. క్యారమ్ బోర్డ్ ఆడింది ఇప్పుడు. నువ్వు ఆడలే చిన్నప్పటి నుంచి క్యారమ్ బోర్డు? హోంవర్క్ రాసుకొని ఆడుకోవాలి. ఇంత బుద్ధి ఎప్పుడు వచ్చింది రో? అగో నీవే అగో వీడియోలాగా ఆద్యగాడు అగో అన్నీ నీయే ఫొటోస్. పాట వచ్చిందంటే ఏడున్నా ఊరికి వస్తుంది. ఆవిడ ఎట్లా వస్తుంది? విత్రి అప్పుడు విత్రి చూడవచ్చే విత్రి. ఇప్పుడు
ఇప్పుడేమో చెప్తినా కూడా తయారైంది. అది కూడా పుచ్చారండి అలానే ఉంది. పెద్ద నాకు చిత్తారానే కూడా చెప్పిగాడు ఉండే ఇప్పుడు ఇప్పుడే త్వరలు పట్టలేకైనా మంచిగా తీసిద్దాడు. అది కూడా మంచిగా ఉండే, కాకపోతే అంత బక్కగా క్యూ కావాలి. మళ్ళీ తీసిద్దాడు లడ్డుగా అయ్యండి, బక్క అయ్యండి, లడ్డుగా అయ్యండి. మళ్ళీ దెబ్బ తాకుతుంది పాపం. షాయిలు తాగిరా మరి అయితే గింత అన్యాయం ఉంటుంది. ఆయన బయటకు వచ్చి లోపు మీరు షాయి కూడా తాగుతారా? గింత ఏం చేస్తాం, తప్పదు కాదు. ఏంద్రా వడ్లు పోసుడు కాదు, వడ్లు ఒక దగ్గర వేసుడు పోసుడు కాదు. నూకినా ఏం చేస్తా? నువ్వే ఇంటికనే ఉన్నావుగా మరి రాలేగా నా ఎంబడి వస్తావా మరి? సరే తోలుకోతాను. స్కూల్ కాదు సాయంత్రం నూకుతాం అవి. నువ్వు స్కూల్కి పోయొచ్చినాకనే నువ్వు స్కూల్కి పోయేస్తావా? నీ స్కూల్ అయిపోయినాక నువ్వు పోతున్నావు రోజు నువ్వు నీకు. నువ్వు కూడా రా, రేపు తోలుకోతున్నా. రాగానే పోదాము. సరే 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 పోదాం.